ఇటీవల విమాన ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. కజకిస్తాన్లో జరిగిన విమాన ప్రమాద ఘటన మరొక ముందే తాజాగా సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మయోన్ ఎయిర్పోర్ట్లో ప్లేన్ క్రాష్ అయింది. రన్వేపై అదుపు తప్పి గోడను ఢీకొట్టింది విమానం. గోడను ఢీకొని పేలుడు సంభవించింది. దాదాపు 28 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు, 6 సిబ్బంది ఉన్నారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్ట్లో భారీగా పొగ అలుముకున్న పరిస్థితి కనబడుతోంది. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రీన్పై మీరు చూస్తున్న ఆ దృశ్యాలు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెలువరిచిన అంశాల ప్రకారం మొయోన్ ఎయిర్పోర్ట్ రన్వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో విమానం పేలిపోయింది. బ్యాంకాక్ నుంచి మొయోన్కు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. మీరు చూస్తున్న దృశ్యాలు మొయోన్ ఎయిర్పోర్ట్లో, సౌత్ కొరియాలోని మొయోన్ ఎయిర్పోర్ట్లో విమానం రన్వేపై దిగగానే అదుపు తప్పి అలాగే ల్యాండ్ పైకి వెళ్ళింది. నేరుగా రక్షణ గోడను ఢీకొట్టి 2 ముక్కలై విమానం పూర్తిగా పేలిపోయింది. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. సౌత్ కొరియా మొయోన్ ఎయిర్పోర్ట్లో జరిగిన ప్లేన్ క్రాష్ ఘోర దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఈ ప్రమాదంలో 28 మంది చనిపోయినట్టుగా ప్రస్తుతానికి వార్తలు అందుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తం 175 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. దక్షిణ కొరియాలోని మొయోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఓ దుర్ఘటన దేశాన్ని శోకంలో ముంచెత్తింది. ఈ విమానం రన్వేపై నుంచి దూసుకెళ్లి గోడను ఢీకొట్టి కుప్పకూలడంతో ఇప్పటివరకు 28 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో 175 మంది ప్రయాణికులు, మరో 6 ఫ్లైట్ అటెండెంట్లు ప్రయాణిస్తున్నట్లుగా యోన్ హోప్ వార్తా సంస్థ చెప్తోంది. విమానం బెజు ఎయిర్కు చెందింది. ఇక థాయిలాండ్ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వస్తుండగా ఈ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు అది రన్వేపై నుంచి దూసుకెళ్లి ఓ గోడను ఢీకొట్టి పేలిపోయింది. ప్రస్తుతం ఆ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించిన దృశ్యాలే చూస్తున్నాం. అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా ఈ వార్తకు సంబంధించిన పలు అంశాలు వెలువరుస్తున్నాయి. దక్షిణ కొరియాలోని మొయోన్లో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఒక్కసారి చూడండి. రన్వేపై విమానం అదుపు తప్పింది. అత్యంత వేగంగా రన్వేపై నుంచి అవతలికి దూసుకెళ్ళి నేరుగా రన్వేపై నుంచి ల్యాండ్ మీదకి దూసుకెళ్ళింది. రన్వేపై నుంచి భూమి మీదకి దూసుకెళ్ళి అక్కడ అడ్డుగా ఉన్నటువంటి ఒక రక్షణ గోడను ఢీకొట్టింది. ఒకసారి మీరే గమనించండి. రన్వేపై వెళ్తోంది. రన్వే దాటి భూమిపైకి వచ్చింది. అలాగే ఓ గోడను ఢీకొట్టి విమానం 2 ముక్కలైంది. మొత్తం పేలిపోయింది. విమాన శకలాలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిసిపడ్డ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అత్యంత వేగంగా వెళ్తుంది. రన్వేను దాటింది, గోడను ఢీకొట్టింది. దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్పై. దక్షిణ కొరియా మొయోన్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ ఘోర దుర్ఘటన. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు చూస్తున్న ఈ దిగ్భ్రాంతికర దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. మొయోన్ ఎయిర్పోర్ట్లో, సౌత్ కొరియాలోని మొయోన్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఘోర దుర్ఘటన. సమాచారం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. బ్యారికేడ్లను తొలగించి సహాయం చేస్తున్నారు. ఈ రెస్క్యూ కార్యకలాపాల్లో ఇప్పటివరకు వ్యక్తి సజీవంగా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే దక్షిణ కొరియా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విమానం బెజు ఎయిర్కు చెందింది. మీరు చూస్తున్న దృశ్యాలు థాయిలాండ్ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వస్తుంది బెజు ఎయిర్కు చెందిన ఆ విమానం. ఒకసారి మన స్క్రీన్పై చూడొచ్చు. అత్యంత దిగ్భ్రాంతికర దృశ్యం అది. ఎయిర్పోర్ట్ రన్వేపై నుంచి అదుపు తప్పి అత్యంత వేగంగా రన్వేపై నుంచి కిందికి దిగి ఇక భూమిపై ల్యాండ్పై విమానం దూసుకెళ్ళింది. అక్కడే ఉన్నటువంటి ఓ గోడను ఢీకొడతాను చూడండి. 2 ముక్కలైంది. పాపం తునాతునుకలైపోయింది. ఇక అందులో ఉన్న ప్రయాణికులు ఏమాత్రం సేఫ్ కాదనే విషయం మనకు అర్థమవుతుంది ఆ విమాన ప్రమాదం చూస్తుంటేనే. ఒక్కసారి చూడండి.
అత్యంత వేగంగా ఆ గోడను ఢీకొట్టి 2 ముక్కలైంది ఫ్లైట్. పూర్తిగా ఇరువైపులా శకలాలు ఎక్కడికక్కడ విసిరివేయబడ్డాయి. బెజు ఎయిర్ ఫ్లైట్ అది. థాయిలాండ్ నుంచి సౌత్ కొరియా వస్తుంది ఆ విమానం. అత్యంత ఘోర దుర్ఘటన ఇది. శనివారం జరిగింది. అక్కడి కాలమానం ప్రకారం శనివారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి 175 మంది ప్రయాణికులు, 6 ఫ్లైట్ అటెండెంట్స్ ఉన్నారు. ఎంతమంది చనిపోయారనేది మాత్రం పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతానికి 28 మంది చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. దక్షిణ కొరియా ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. బెజు ఎయిర్కి చెందిన ఈ విమానం థాయిలాండ్ నుంచి వస్తోంది. రన్వే పై నుంచి నేరుగా వేగంగా దూసుకెళ్ళి ఏకంగా రక్షణ గోడను ఢీకొట్టింది. అక్కడ చూడండి, ఆ ప్రమాద తీవ్రత మనకే అర్థమవుతుంది. మరొకసారి నిశ్చితంగా గమనించండి. అత్యంత వేగంగా విమానం ల్యాండ్ అయింది. రన్వేపై వస్తుంది కానీ నియంత్రణ కోల్పోయింది. అలాగే వేగంగా వెళ్తుంది, భూమిపైకి వెళ్ళింది, గోడను ఢీకొట్టింది. ఎస్, తునకలైంది ఫ్లైట్. 4 ముక్కలైంది. ఎక్కడికక్కడ శిథిలాలు ఏరివేయబడ్డాయి. దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నారు. అటు తర్వాత దట్టమైన పొగలు వ్యాపించి ఆ ప్రాంతానంతా కమ్ముకున్నాయి. ఇక అందులో ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారనేది మాత్రం పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతానికి 28 మంది చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఘోర విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇది. దక్షిణ కొరియాలో మొయోన్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ఘోర దుర్ఘటన తర్వాత దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్పటికే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు అక్కడికి చేరుకుంటున్న శబ్దాలు మనకు వినిపిస్తున్నాయి. విమానం ఢీకొన్న తర్వాత ముక్కలైంది, తునకలైంది. ఒకసారి చూడండి, ఆ క్లోజ్ సర్కిల్లో వేసిన దృశ్యాలు మీరు సరిగ్గా గమనిస్తే కనుక అత్యంత వేగంగా గోడను ఢీకొట్టి ఎన్ని ముక్కలైందో చూడండి. విమాన శకలాలు ఎంత దూరం ఎగిసిపడుతున్నాయో చూడండి ఒకసారిగా. మొత్తం 181 మంది, 175 మంది ప్రయాణికులు, 6 ఫ్లైట్ అటెండెంట్స్ ఉన్నారు. సో 181 మంది ప్రయాణిస్తున్నారు. ఇంత ఘోర దుర్ఘటన ఇది ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. బ్యాంకాక్ నుంచి మొయోన్ వచ్చింది విమానం. థాయిలాండ్ నుంచి సౌత్ కొరియా చేరుకోగానే మొయోన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా ఈ ఘోర దుర్ఘటన జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్లో మంటలు, పొగ వ్యాపించాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి సౌత్ కొరియా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అత్యంత ఘోర ప్రమాదాలు ఇదొక ప్రమాదంగా చెప్తున్నారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా విమానం అదుపు తప్పి ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 181 మంది అయితే ఉన్నారు. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి ఇంకా మర్చిపోకముందే అజర్బైజాన్ విమానం ఆ ఘోర ప్రమాద ఘటనలో ఎంతమంది చనిపోయారో మనకు తెలిసింది. ఇక అలాంటిదే మరో సంఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. దక్షిణ కొరియా విమానం ఒకటి తాజాగా ప్రమాదానికి గురైంది. 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నారు. అదుపు తప్పి విమానం తునకలైంది. ల్యాండింగ్ గేర్లో టెక్నికల్ సమస్య ఏర్పడంతోనే విమానాన్ని ల్యాండ్ చేయాలని పైలట్ భావించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విమానం రన్వేపై ఆగకుండా భూమిపైకి దూసుకెళ్ళింది. ఎయిర్పోర్ట్ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ విమానంలో మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్థం కాని ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురై ఉంటారు. బహుశా ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు అక్కడ. విమానం తునకలైంది. అప్పటికే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ విమాన ప్రమాదం జరిగింది. 181 మంది ప్రయాణికులు, విమాన సిబ్బందితో కూడిన విమానం ఇది. రన్వేను దాటుకొని వెళ్ళి గోడను ఢీకొట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 28 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా చెప్తున్నారు. ఇంకా ఎంతమంది మంటలను తప్పించుకొని బయటపడ్డారు, ఎవరికి గాయాలయ్యాయి అనేది ఇంకా తెలియాల్సింది. బెజు ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం ఇది. ఎస్, తాజా అప్డేట్స్ అందుతున్నాయి. బోయింగ్ 737 విమానం ఇది. ల్యాండింగ్ గేరు పనిచేయకపోవడంతోనే టెక్నికల్ సమస్యల వల్ల విమానం ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఇది బ్యాంకాక్ నుంచి, థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకొని ల్యాండ్ అయిన సమయంలో ఈ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన తాజా దృశ్యాలవి. విమాన ప్రమాదం జరిగినప్పుడు రన్వే పై నుంచి భూమిపై ల్యాండ్ అయ్యి అట్నుంచి
గోడను ఢీకొట్టినప్పటి దృశ్యాలు. అక్కడే నేరుగా గోడను ఢీకొట్టి విమానం పేలిపోయి తునాతునకలైంది. అటు తర్వాత దృశ్యాలవి. విమానం పేలిపోయిన తర్వాత దట్టమైన పొగ మంటలు వ్యాపించిన దృశ్యాలవి. మొత్తం 181 మంది ఉన్నారు. ఇప్పటికైతే 28 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతమంది చనిపోయారనేది తెలియరావట్లేదు. దాదాపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బిజు ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన ఈ విమానం థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి సౌత్ కొరియా మువాన్ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే మరికొద్ది క్షణాల్లో ఇక క్షేమంగా దిగి ఇళ్లలోకి వెళ్ళిపోయే సమయంలోనే, సరిగ్గా ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. చూడండి ఎంత దురదృష్టమో ఆ ప్రయాణికులది. నిజంగా అప్పటిదాకా సురక్షితంగా చేరుకున్నారు. ఇక మరికొద్ది గంటల్లోనే ఇళ్లలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. గంటల్లో కూడా కాదు, కొద్ది క్షణాల్లో విమానం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇక సేఫ్గా బయటకు దిగి ఇళ్లలోకి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ దురదృష్టం వెంటాడింది. సరిగ్గా కజకిస్తాన్ అజర్బైజాన్ ఫ్లైట్ ఒకటి పక్షుల గుంపు తాకి ఏ రకంగా ల్యాండింగ్ సమస్య ఏర్పడి ఆ విమానం పేలిపోయిందో. సరిగ్గా మరొక దుర్ఘటన. మువాన్ ఎయిర్పోర్ట్లో రన్వేపై ల్యాండ్ గేర్ పనిచేయక అత్యంత వేగాన్ని నియంత్రించలేక అదుపు తప్పి విమానం క్రాష్ అయింది. చాలా ఘోరమైన దుర్ఘటన ఇది. దిగ్భ్రాంతికర దృశ్యాలు ఇవి సౌత్ కొరియా ఎయిర్పోర్ట్లో. ఒకసారి చూడొచ్చు మరొక విజువల్స్లో. ఆ మంటలు చెలరేగుతున్నప్పుడు వెంటనే ఫైర్ ఇంజన్లు చేరుకొని అక్కడికి నీళ్లు కొడుతున్నాయి. అయినప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. మరో పక్క చూడొచ్చు ఈ దృశ్యాలు. వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బంది నీళ్లు కొడుతున్నారు మంటలు అదుపు చేసేందుకు. మంటలను కాస్త నియంత్రించే పనిలో ఉన్నారు. అప్పటికి జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విమానం తునాతునకలైంది. 100 మీటర్ల దూరానికి ఆ విమాన శకలాలు ఎగిసిపడ్డాయి. ఎంతమంది ఆ విమాన ప్రమాదంలో అక్కడికక్కడే తునాతునకలై చనిపోయారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. దట్టమైన పొగలు ఎంత పైకి ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి మనం చూడొచ్చు. సాధారణంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. విమానాలు ఇక ఏమాత్రం అదృష్టవశాత్తు బయటపడితే పడతారు, కానీ లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. వెంటనే ఫైర్ ఇంజన్ చేరుకుంటే ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఫైర్ ఇంజన్లు, అత్యవసర సిబ్బంది, ఎమర్జెన్సీ స్టాఫ్ అంతా చేరుకొని దూరం నుంచి అక్కడికి చేరుకోవడం ఆలస్యం. ఫైర్ ఇంజన్ నీళ్లు కొట్టడం స్టార్ట్ చేస్తోంది. అప్పటికే ఒకసారి మనం చూడొచ్చు అత్యవసర సహాయక సిబ్బంది ఎంత స్పీడ్గా అప్రమత్తమయ్యారో మనకు అర్థమవుతుంది మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. అయినప్పటికీ అప్పటికే విమానం తునాతునకలైంది. ఘోర ప్రమాదం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 181 మంది ప్రయాణిస్తున్న ఈ విమానంలో 6 సిబ్బంది ఉన్నారు. 175 మంది ప్రయాణికులు ఉన్నారు. థాయిలాండ్ నుంచి సౌత్ కొరియా చేరుకున్న బిజోస్ ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన ఈ విమానం తునాతునకలై ఘోర ప్రమాదానికి గురైంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.